ఫస్ట్ పేజ్ నెంబర్ 1 కోర్ సెక్టర్ అవుట్పుట్ ట్యాంక్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 42 months. కోర్ సెక్టర్ గురించి క్లాస్లో లాస్ట్ టైం చెప్పానా ఎప్పుడైనా? ఏంటి కోర్ సెక్టర్స్ అంటే? యాక్చువల్గా ప్రిలిమ్స్లో కూడా ముందు అడిగారు. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అడగడానికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం లాస్ట్ 3.5 yearsలో ఫస్ట్ టైం నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? 100 rupees 101, 102, 103 అయింది అనుకోండి, గ్రోత్ ఉన్నట్టు కదా. నవ్వు ఈ 199 అయితే గ్రోత్ లేనట్టు కదా. సో ఇది కాంట్రాక్షన్ అయినట్టు అని అంటాం. పర్సంటేజ్ టర్మ్స్లో చెప్తే కాంట్రాక్షన్ అయినట్టు చెప్తాం, రైట్? అర్థమైంది కదా. సో ఈ కోర్ సెక్టార్స్ బేసికలీ ఏంటి? దోస్ ఆర్ 8 ఇండస్ట్రియల్ సెక్టర్స్ లైక్ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, క్రూడ్ ఆయిల్, ఇలా ఈ 8 డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ ద ఎకానమీ. వాటి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఒక ఇండెక్స్ ఇస్తాం, ఇండెక్స్ ఆఫ్ కోర్ సెక్టర్స్ అని. నౌ ఇట్ హ్యాడ్ కాంట్రాక్టెడ్ ఆఫ్టర్ 3.5 years. 2021లో ఒకసారి కాంట్రాక్ట్ అయితే, ఐ మీన్ గ్రోత్ అనేది తగ్గితే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చింది. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ సిగ్నిఫికెంట్ థింగ్. ఎందుకు? ఇది ఏం చూపిస్తుంది తగ్గిందంటే అర్థం? ఇన్ఫ్రా గ్రోత్. ఓకే, ఇన్ఫ్రా గ్రోత్ అని కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ సరిగ్గా లేదని కదా. నౌ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇండియా సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లంలో ఉంది అని కదా అర్థం ఇది, రైట్? స్పెసిఫికల్లీ ఈ మంత్లోని లాస్ట్ మంత్లోనేమో ప్రాబ్లం ఉంది. ఓకే, సో నా ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏంటా? ఇండస్ట్రీస్ తెలుసా? అంతే, మర్చిపోయాను. అంతే, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్. క్రూడ్ ఆయిల్కి కోల్కి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇక్కడ ఉంది కదా, అంటే ఇది క్రూడ్ ఆయిల్ అన్నట్టు. ఓకే, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫర్టిలైజర్స్. ఈ ఆర్డర్ ఏంటంటే ఈ 100, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నింటికి వెయిటేజ్ 100 అనుకుంటే రిఫైనరీ ప్రొడక్ట్స్కి అన్నింటికన్నా ఎక్కువ. అలా ఇక్కడికి వచ్చే డిక్రీజింగ్ ఆర్డర్లోనే. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ బేసికల్లీ. నో అన్నిటికన్నా హైయెస్ట్ ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు. మోస్ట్ కోర్ సెక్టర్స్ మొత్తం అన్నింటిలోనే ఆ ఇండెక్స్లోని మోస్ట్ వెయిటేజ్ ఏ ఇండస్ట్రీ అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ. నౌ ఇది కాకుండా ఇది ఇండస్ట్రియల్ యాక్టివిటీని చూపిస్తుంది కదా. వీ హ్యావ్ వన్ మోర్ ఇండెక్స్ విచ్ షోకేసెస్ ద యాక్టివిటీ ఇన్ ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, have you heard this? Index of Industrial Production, IIP, Index of Industrial Production. In this index, along with these sectors, there will be weightage of all the sectors also. All the sectors of economy will be included in this Index of Industrial Production. Now, in this IIP, core sectors weightage is 42.17% around. Okay, ఇది కూడా previous year question. ఇవి కూడా అన్ని previous year questions actually. Now, అంటే ఏంటి, ఒకరి చేంజ్ అయితే అది కూడా ఎక్కువ మారుతుంది కదా, 42% అన్నట్టు. సో ఈ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్ అన్నట్టు. ఓకే, అంతే. ఎక్సెప్ట్ ఫర్టిలైజర్ సెక్టర్ అండ్ స్టీల్ సెక్టర్, మిగిలిన 6 sectors కూడా డౌన్ఫాల్ చూసాయి. మిగిలిన 2 sectors మాత్రం పెరిగాయి. అయితే మనకు అవైతే అవసరం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది కదా. ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఎగ్జామ్ అయ్యే వరకు మారుతూనే ఉంటాయి. దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఈ మంత్లో ఎంత ఉందైతే అడగలేరు. ఇదేం ఆర్బీఐ గ్రేడ్ బి నాబార్డ్ ఎగ్జామ్స్ కాదు. సో యూపీఎస్సీలో అయితే స్పెసిఫిక్గా అట్లా అడగలేరు. బట్ ద థింగ్ ఈజ్ దట్ ప్రాబ్లం ఉందని మాత్రం మనం రికగ్నైజ్ అవ్వాలి. కోర్ సెక్టర్ ఉంటే ఏంటి అవన్నీ తెలియాలి, ఐఐపి అంటే ఏంటో తెలియాలి, రైట్? నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అయింది కదా, ఇక్కడ అది వచ్చినప్పుడు నాకు చెప్దాం అనుకున్నా. సిపిఐ వాల్యూ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇలా అవుతుందంటే ఇన్ఫ్లేషన్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టేనా? ఉన్నట్టే కదా, దాన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ అంటాం కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉందా?
కానీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది కదా, ఇక్కడ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 10 ఉంది, 6 అయింది, 4 అయింది, 2 అయింది, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? దీన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ లేదు కదా. బేసికల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? దేర్ షుడ్ బి ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్. దేర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్, బట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఈస్ వేరియింగ్, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఈస్ డిక్రీజింగ్. దాన్ని ఏమంటారు? డిస్ఇన్ఫ్లేషన్. Inflation is there, but rate of increase in the prices is decreasing. Now, ఇప్పుడు 122 గానే ఉంది, నెక్స్ట్ 120 వచ్చింది, ఏమవుతుంది అప్పుడు? డిఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి, ఇన్ఫ్లేషన్ అనేది లేదు, డైరెక్ట్గా కాస్ట్ అనేది తగ్గే కదా, సో వీ విల్ కాల్ ఇట్ యాజ్ డిఫ్లేషన్. సో డిఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి రిలేషన్ తేవాలంటే ఏంటి? ఇఫ్ రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ దిస్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ 122 ఉంది కదా, ఇక్కడ నుండి మనం డిఫ్లేషన్ అంటాం కదా, ఆ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బిలో 0 అయితే దాన్ని డిఫ్లేషన్ అంటాం. ఓకే, వేరే ఈ ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ యాక్చువల్గా దీని గురించి ఆర్టికల్ వచ్చింది ఒకటి, అందుకే. Supreme Court opens IIT door for student who could not pay fees on time. Now actually what happened is that one student who is from SC category, he got admission into IIT Dhanbad. ఎక్కడ ఉంది ధన్బాద్? ISM ధన్బాద్ అంటారు, యాక్చువల్లీ జార్ఖండ్ ప్రాబబ్లీ. సో IIT ధన్బాద్, ఎక్కడ IIT ధన్బాద్లో అతనికి సీట్ వచ్చింది, సమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్. హీ ఈస్ ఫ్రమ్ SC category, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ఎప్పుడైతే అతను ఫీజు పే చేయాలో he couldn't pay the fee because he is not having money, around 18,000 rupees. After the time he got money, but there is no option to pay. He went to the court. After 3 months of fight, now Supreme Court ordered that IIT that accept his admission, because you can't deny a person because of his financial conditions. If there is any sort of problem in merit, you can ask him not to join, but there is no problem in the merit, only financially problem. అయితే ఇక్కడ మనకి ఇదేది అవసరం లేదు. బట్ ద థింగ్ ఈస్ దట్ హౌ కుడ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఏ పర్సన్ లైక్ దట్? ఈ సుప్రీం కోర్ట్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ లెజిస్లేటివ్ బాడీ? ఇట్స్ ఏ జ్యుడిషియల్ బాడీ. ఇట్ కాంట్ ఆర్డర్ లైక్ దట్. బట్ దెర్ ఈస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 142. Article 142 of the Indian Constitution. This says that Supreme Court will be having extraordinary powers to do complete justice. Complete justice cheyadaniki to do complete justice to any sort of applicant, they can give orders for any body in the country, and they have to follow Supreme Court's orders for sure. సో చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టు 142 యూజ్ చేసింది. 142 యూజ్ చేసి తీసుకున్నారు. ఎగ్జామ్లో యాక్చువల్గా ఈవెన్ ఇది కూడా 22 or 21లో అడిగారు. బేసికల్ ఏంటంటే ఇదంతా ఇచ్చేసి సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ ఇదంతా ఇచ్చేసి ఏ ఆర్టికల్ అని అడిగాడు అప్పుడు 142. వైష్ణవ్ విజిట్స్ జపాన్ టు క్లియర్ బుల్లెట్ ట్రైన్ హర్డిల్స్ అహెడ్ ఆఫ్ మోడీస్ విజిట్. నౌ వేర్ ఈస్ ద ప్లాన్ బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా? ఫస్ట్ ప్లాన్ బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు ముంబై, రైట్? సో అది ఎప్పుడు నిండా మనం వింటూనే ఉన్నాం కదా. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ జపాన్ ఈజ్ ఇన్సిస్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్. ఇనీషియల్గా మనము అరౌండ్ 1,08,000 crores అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆల్రెడీ ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు. అరౌండ్ 60,000 crores ఆల్రెడీ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్. బట్ ఇట్ ఈస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ పెట్ ప్రాజెక్ట్. హీ ఈస్ వెరీ మచ్ క్లియర్ దట్ బుల్లెట్ ట్రైన్ మస్ట్ కమ్ టు ఇండియా. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫేసెస్ మేజర్ ప్రాబ్లమ్. ఫారిన్ కంట్రీస్తోని మనకు అయ్యే ప్రతి డీల్లో కూడా ఉండే ప్రాబ్లం ఇదే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మొత్తం అందరూ కూడా ఇండియాని చెప్పే క్వశ్చన్ చేస్తారు. ఏంటంటే ఇండియా ఈజ్ ఫేసింగ్ విత్ మేజర్లీ 2 problems: కాస్ట్ ఓవర్ రన్స్ అండ్ టైమ్ ఎస్కలేషన్స్. కాస్ట్ ఎస్కలేషన్స్ అండ్ టైమ్ ఎస్కలేషన్స్ మీన్స్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ చాలా డిలే అవుతుంది ప్రాసెస్లోని. నిన్న రెడ్ టేపిజం అని చెప్పాను కదా. సో రెడ్ టేపిజం వల్ల కానివ్వండి, టైమ్ ఎస్కలేషన్స్ బాగా పెరుగుతాయి. నౌ వాట్ ఈస్ ద థింగ్ దే ఆర్ హ్యావింగ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్, right? And one more thing they had insisted is that all the players who are involved in construction of it should be only from Japanese అని వాళ్ళు అంటున్నారు. కవాసకి వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నారు. కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళకే రావాలని అంటున్నారు వాళ్ళు.
So Honorable Prime Minister has a meeting to be held in Japan. So before that, Ashwini Vaishnav went there. Okay, Ashwini Vaishnav want to clear all the things which are problematic. Okay, ఏవైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో దీనిలోనే ఆ బాటిల్ నెక్స్ మొత్తం క్లియర్ చేయడానికి వెళ్ళాడు. హూ ఇస్ అశ్విని వైష్ణవ్? రైల్వే మినిస్టర్. బిఫోర్ ఐఏఎస్ ఆఫీసర్. బిఫోర్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఆల్సో ముందు రైల్వే బోర్డులో వర్క్ చేశాడు. రైల్వే బోర్డులో వర్క్ చేసిన తర్వాత ఆయన డైరెక్ట్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసి రైల్వే ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా ఆయనే చూసుకుంటున్నారు, అశ్విని వైష్ణవ్. యూ ఆల్ నో అబౌట్ హైడ్రానో. సి పేజ్ నెంబర్ 4 రైట్ బాటమ్. Launch of action plan to curb antimicrobial resistance soon. Now all those things are useless for us, but this antimicrobial resistance ante ento teliyali. It is highly in use now also. What is this antimicrobial resistance? Already I told in the class. Yeah, okay. Major ga enti ante మన టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటే పనిచేయవు. ఎందుకంటే మన లోపల ఆర్గానిజం ఏదైతే ఉందో, ఫారెన్ ఆర్గానిజం లైక్ ఎనీ బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మనం ఏమైనా ఎందుకు తీసుకుంటాం టాబ్లెట్స్, లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపుదామని తీసుకుంటాం. నౌ బట్ విత్ ద యూజ్ ఆఫ్ దట్ టాబ్లెట్ ఆ వర్క్ అనేది జరగట్లేదు. బికాస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదైతే లోపల ఉందో దానికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. మనకి ఇమ్యూనిటీ రావడం కాదు కానీ దానికి ఇమ్యూనిటీ వచ్చేసింది ఆ టాబ్లెట్ ఎగెన్స్ట్గా, రైట్? సో దానికి రావడానికి కారణాలు ఏంటి, బేసిక్గా ఏంటి కారణాలు? యా, నౌ వాట్ హ్యాపన్స్ ఈస్ దట్ if we get any fever, will we go to the counters, over the top counters, అక్కడికి వెళ్ళి మనము టాబ్లెట్స్ తీసుకుంటాం, పారాసెటమాల్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా తీసుకుంటాం. నవ్వు ఆ యాంటీబయాటిక్స్కి ఎంత వాడాలి ఏంటి అనేది మనకు అఫ్కోర్స్ మనకు తెలియదు. ఇందులో ఎవరైనా డాక్టర్లు ఉంటే తెలియచ్చేమో, మనకు తెలీదు. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఈవెన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మైట్ నాట్ నో. అక్కడ ఉండే వాళ్ళు తెలియకపోవచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ తెలియపోవచ్చు, అండ్ ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా కొంతమంది ఓవర్ ప్రిస్క్రిప్షన్, అండర్ ప్రిస్క్రిప్షన్ చేయొచ్చు. అది ప్రాబ్లం. నెక్స్ట్ అదే కాకుండా ఈ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీలోని చాలా ఎక్కువగా ఇవి యూజ్ చేస్తున్నారు. అవన్నీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫుడ్ సైకిల్లోకి వస్తుంది కదా, వాళ్ళ బాడీలో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికన్నా యూజ్ చేస్తున్నారు. అగైన్ ఇన్ అవర్ ఫుడ్ సైకిల్ ఆల్సో ఇట్ విల్ బి కమింగ్. బై దట్ ఆల్సో వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. నౌ that antimicrobial resistance is becoming a greater hazard. Even WHO says that in antimicrobial resistance is one among the top 10 major causes of death. So for solving this problem of antimicrobial resistance, even from the worldwide perspective, India is also trying for many sort of things. Okay, even we had launched a program called AWARE for solving this antimicrobial resistance. Editorial, having private participation in India's nuclear energy. Private participation in India's nuclear energy. Now, nuclear energy, how many types? Basically, మన చిన్నప్పటి నుంచి వస్తుంది. Nuclear, fusion, fission. See, any news related to nuclear will be very important for both prelims and mains. And highly significant for prelims. Mains ki aithe expect cheyappochu gaani, but very important for prelims. If you see the paper, in the last 10 years, for sure a question will be directly or indirectly related to nuclear energy in science and technology part. Okay. Now, whether fusion is fully developed in India? Fission? We have technology to develop fission. Fission lo what happens in this fission? In fusion, smaller atoms will be combining, larger atoms will be breaking in this fission. Now, for development of nuclear fission in India and for producing nuclear energy, our father of nuclear energy in India, Homi Bhabha, came up with 3-stage nuclear energy program. Why is there a need to come with this 3-stage nuclear energy program? We are not self-sufficient in uranium, but we are having thorium. If we have to utilize thorium, we need this 3-stage nuclear energy program, because uranium we have to import from other countries. Even yesterday also we had seen in this India, Uzbekistan, we had an agreement with Uzbek to import uranium. So, అవేవి కాకుండా డైరెక్ట్లీ సిన్స్ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ హై రిజర్వ్స్ విత్ రెస్పెక్ట్ టు థోరియం. ఎక్కడ ఉంది?
in the monazite sands of our coastal areas. Okay, a monazite sands annitloni thorium anedi undi. Using that thorium we can produce this fissile material. From that fissile material we are able to get this nuclear energy. Okay, now the thing is that, and with respect to fusion, it is in a very nascent stage. Along with foreign countries, we had signed up for a project called ITER. Okay, ITER. Andulonemo we are helping other countries to produce nuclear fusion, research and development for nuclear fusion. Okay, keeping all this aside, now the thing is that until now all the nuclear energy production in India is happening in India only from the government sector. Now in the budget, for the first time, Government of India came up with private participation. This budget, 24-25 budget, Government of India came up with this private sector participation in nuclear energy production with the name Bharat Small Reactors and Bharat Small Modular Reactors. Government of India will be providing technical support, financial support and R&D support to them, so that private participation will be increasing. Now the problem is that we had just an idea to increase the participation of private sector, but how to do anedi inka em cheppaledu. Andulo ee private sector participation gunde hurdles enti, what are the hurdles in private sector participation has been mentioned in this article. Basically, once please go through this article. And one more thing is that in this it has been mentioned about this COP26 summit in Glasgow. Now I am repeatedly telling you about UNFCCC. What is this? Organization related to climate change control. Under this agreement, we had accepted and given Panchamrit targets and INDCs. Yesterday I told about them. As part of this INDCs, India accepted that we will be producing 500 gigawatt of energy from non-fossil based energy. For the development of non-fossil based energy by 2030, we need nuclear energy. Okay, if we are able to produce energy from nuclear to the fullest potential, this is very much easy to reach this target. Okay, because nuclear energy is a cleaner fuel. So that's why we are moving towards the solar, wind and all. Now nuclear is one more domain. For increasing the nuclear penetration, we are supporting private sector participation. Okay, now in India, up to now, nuclear energy is basically regulated by the Atomic Energy Act 1962. Okay, Atomic Energy Act 1962. Here the problem is that this act clearly says that only government sector should deal with atomic energy production, nuclear energy production. So first of all, there is need for some sort of amendment in it. And also, since there is only allowing for government sector, there are two bodies, Department of Atomic Energy and Nuclear Power Corporation of India Limited. Only these two are allowed to do any sort of manufacturing or construction with respect to nuclear energy. Indulo kuda issue undi. Government should correct this also for the success of this Bharat Small Reactors program. Okay, exam lo actually ga em adutadu ante whether Bharat Small Reactors already started in India, means private sector is in full potential under. It is in nation stage. Maybe up to exam work ఇంకేమైనా మ్యానుఫ్యాక్చర్ అయితే మనకు తెలుస్తుంది ఆబ్వియస్గా, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇన్ నేషన్ స్టేజ్ ఓన్లీ, ఇట్ ఈస్ ఇన్ ఐడియా స్టేజ్. ఓకే, ఇండియాస్ సిల్వర్ డివిడెండ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ. వాట్ ఈస్ దిస్ సిల్వర్ ఎకానమీ? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ది సిల్వర్ ఎకానమీ? ఒకసారి ఆలోచించండి. కేర్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. గుడ్, అప్లాస్. క్లాప్స్ కొట్టాలంటే కొట్టుకోండి. నౌ see, India is blessed with high demography, youthful demography up to now, and even up to 2036, our median age is around 28.1 around. But median age of China, this Japan, USA, around 38 and around 45 respectively. Now this is very problematic for them because they are not so consumer friendly. Consumption ఎక్కువ చేయరు వాళ్ళు, ఎందుకంటే old age population. But the problem is that even after 2036 we will also become old age. Now what happens at that time? Pensions will be increasing, social security will be increasing, dependent population will be increasing. Now expenses of the government will be increasing, means fiscal deficit of the government will be increasing, means
taxes will be increasing, interest will be increasing, complete economy will be going into problem. అలాగేది జరగకూడదు అంటే ఫ్రమ్ నౌ వీ హ్యావ్ టు టేక్ రిక్వైర్డ్ మెజర్స్. ఓకే, నౌ వాట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్? వర్కింగ్ పాపులేషన్ అంటే ఏ ఇయర్స్? 15 to 64. ఓకే, వర్కింగ్ పాపులేషన్ 15 to 64. లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడిగారు యాక్చువల్లీ. కొన్నిసార్లు అలాగే ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, అవి మాత్రం వదలకూడదు. నౌ ఈ 15 to 64 అనేది వర్కింగ్ ఏజ్ పాపులేషన్, విచ్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ టు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్. మన ఈ ఏజ్లోనే కొంచెం డిపెండ్ అవుతున్నాం కానీ అది పక్కన పెడితే డ్యూ టు లార్జర్ గోల్ ఉంది కాబట్టి ఈ 15 to 64 వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, సిన్స్ దేర్ ఇన్ ఇండియా దే ఆర్ అరౌండ్ 63% యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ స్టాటిస్టిక్స్. Since their population is more, because of them economic growth will be more. This is called as demographic dividend. Okay, in GS1 this year there is a question called demographic winter. It is a bouncer question, probably no one will be knowing it, but చాలా వరకు న్యూస్లో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది కాబట్టి దాని అపోజిట్ అని అనుకుని డెమోగ్రఫిక్ వింటర్ అని రాస్తారు ప్రాబబిలిటీ అయితే. లాస్ట్ క్వశ్చన్ అది రాసి 3 or 4 minutes ఇన్వెస్ట్ చేసి దాని అపోజిట్ అని రాస్తారు. డెమోగ్రఫిక్ వింటర్ అండ్ ఇంకొక ట్విస్టర్స్ అనే క్వశ్చన్ వచ్చింది, ఆ రెండు రిలేటివ్గా బౌన్సర్స్. అండ్ ఎవ్రీ ఇయర్ 2 or 3 questions దేర్ విల్ బి బౌన్సర్స్. అన్న ఆన్సర్ రాసినప్పుడు ఇంకోటి రాయలేమా, సంవత్సరం అంతా చదువుతున్నారు. సో ఏదో ఒకటి రాస్తారు, అప్పుడు అందులో ఏం ఇష్యూ లేదు, బట్ రాస్తారు ఏదో ఒకటి. నౌ డెమోగ్రఫిక్ వింటర్ కూడా ఏంటి అంటే దిస్ పాపులేషన్ అనేది తగ్గడం డెమోగ్రఫిక్ వింటర్. నౌ ఈ సిల్వర్ ఎకానమీ ఏదైతే ఉందో వీ కెన్ మేక్ బెటర్ యూజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆల్సో. We can use their knowledge, we can use their experience, we can use their skills. Next, not only that, this old age people will be having some needs. దాన్ని బేస్ చేసుకొని ఎకానమీ కూడా పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెల్త్ రిలేటెడ్ కానీ ఆర్ ఎల్స్ ఈ కేర్ ఎకానమీ కూడా దాంతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. 2023 మెయిన్స్ క్వశ్చన్ అనుకుంటా యాక్చువల్లీ కేర్ ఎకానమీకి దీనికి లింక్ చేసి అడిగారు. నో ద థింగ్ ఈస్ దట్ కేర్ ఎకానమీ మీన్స్ నాట్ ఓన్లీ కిడ్స్, women or any person who are taking care of this household work of our mothers ఉంది కదా, అది కేర్ ఎకానమీ. ఒకరిని మంచిగా చూసుకోవడం కేర్ ఎకానమీ. నౌ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆల్సో నీడ్ కేర్, రైట్? సో ఆ రెండు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ సిల్వర్ ఎకానమీ నుండి ఏదైతే ఉందో ఆ డివిడెండ్ని మనం తీసుకోగలగాలి, రైట్? వీ నీడ్ సమ్ పాలసీస్ విచ్ విల్ బి ఫోకసింగ్ ఆన్ సిల్వర్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆల్సో. వాట్ ఈస్ గిరియాట్రిక్ కేర్? ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓకే, ఆ గిరియాట్రిక్ కేర్ అన్నా సరే ఓల్డ్ ఏజ్ పీపుల్. Study but slow. India space program needs more resources to realize its full potential. India space program needs more resources to realize its full potential. Why this is a news? Because recently, 1 or 2 months back, USA had cancelled one of the project called Viper. It is related to some sort of moon exploration, space exploration project. Because its cost is being more than what was expected, they had cancelled that project. NASA itself had cancelled that project. Even India, we had announced a number of things. Even our cabinet had given approval for Chandrayaan 4, but funds were not released. To make our footprint in space sector, India needs to invest more in space resources. Space economy is very much important. Okay, even నిన్న జాగ్రఫీ ఆప్షన్లో కూడా వచ్చిందండి ఈ క్వశ్చన్. ఇండియన్ స్పేస్ పాలసీ 2023, what are the features of Indian space policy 2023, how it will be helping socio-economically the country అని. సో నౌ అది యాక్చువల్గా డైరెక్ట్గా మనకు కూడా క్వశ్చన్ రావచ్చు. ఎట్లా అంటే ఇండియన్ స్పేస్ పాలసీ అని పక్కన పెడితే స్పేస్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు. హౌ స్పేస్ ఎకానమీ విల్ బి హెల్పింగ్ ఇన్ ఇండియా ఇన్ సాల్వింగ్ socio-economic ప్రాబ్లమ్స్? స్పేస్ ఎకానమీ డజంట్ మీన్ గోయింగ్ దేర్ అండ్ ఆల్సో వీ కెన్ లాంచ్ శాటిలైట్స్. For other countries. They will be getting money. Now government is launching some communication satellites. Because of that satellite we can give advisories, weather advisories, we can save lives, we can give advices to the fishermen, we can find areas where more resources are available. Because of all this, socio-economic development will be happening now. New Science Awards, old political project. Now ఇందులో ఉండే పాలిటిక్స్ అంతా మనకు అవసరం లేదు, బట్ దిస్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. రీసెంట్లీ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఫస్ట్ టైం. అంటే ముందు వరకు వేరే నేమ్తో ఉండేది, గవర్నమెంట్ had changed the nomenclature of this and made it as రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. Means awarding to our scientists.
who had made significant contributions to the in the science field. Page number 8. నిన్న మనం డిస్కస్ చేసాం కదా AFSPA. Page number 8 right top. Manipur government extends AFSPA in hill districts for 6 months. Who can take any decision related to AFSPA expanding? Central government or governor of that state or administrator of an union territory. So governor of Manipur had given notification yesterday that in all the districts of Manipur for 6 more months AFSPA will be implemented. Now under which section of AFSPA? Section 3. Under section 3 there is a clause related to disturbed areas. We can notify some areas as disturbed areas. In that armed forces will be having special powers. Which committee had recommended to abolish this? Jeevan Reddy committee. Okay. If 2 or 3 more times if this article comes in the news, next year question will be guaranteed. Sonam Wangchuk. You know about Sonam Wangchuk? Page number 9 top. Right top. Ladakh climate activists others stopped from entering Delhi. 3 Idiots movie chusara? 3 Idiots movie is based on him. So Amir Khan role Sonam Wangchuk based cheskoni. Mithun Chakrabarti have been awarded Dada Saheb Phalke award yesterday. So national awards. Trade business space. See, trade deficit widens India's Q1 financial year 25 CAD to $9.7 billion. Now ఇది అయింది కదా, చాప్టర్ అయిపోయింది కదా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ ఇవన్నీ. వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్? కరెంట్ అకౌంట్స్లోని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం ఉంటేనా, కరెంట్ అకౌంట్లో ప్రాబ్లం ఉంటేనా? కరెంట్ అకౌంట్లో ప్రాబ్లం ఉంటాయి. మరి ప్రాబ్లం ఉంటే ఎందుకు మరి ఇండియాకి ప్రాబ్లం రావట్లేదు ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉందని చెప్తున్నాం కదా మనం. వీఆర్ టెలింగ్ దట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈస్ దేర్. వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఈస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. హౌ వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్ దెన్? Capital account. We are having capital account surplus, no? With that capital account surplus, this deficit is being handled. And even if that is also not there, we are having forex reserves. We are having around $600 billion forex reserves. Okay? Forex reserves ఎప్పుడైతే ఉన్నాయో ఆ forex reserves ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే చేస్తాం మనం. See, we had taken loans from IMF in 1990s basically for our balance of payment problem. Because we are having very huge current account deficit and balance of payment deficit also. Current account deficit doesn't mean we are having balance of payment crisis. Okay? If combining both current account and capital account, if we are in deficit position, it is called as balance of payment deficit. Okay? Now, because of widening of a trade deficit, now we are having capital account deficit. Trade deficit and whether services will be included, merchandise trade. Okay? Merchandise trade ఏదైతే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే అవుతాయో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. See, don't neglect economy. You will be getting many questions on it. అట్లీస్ట్ ఇంకొంచెం ఎకానమీ లాస్ట్ ఇయర్ కొంచెం రిలేటివ్గా తక్కువ క్వశ్చన్స్ రావడం కారణం ఏంటంటే ఇన్ లాస్ట్ ఇయర్ రిలేటివ్ ఫోకస్ ఆన్ ఎకానమీ డ్యూ టు ఎలక్షన్స్ అండ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీ రిలేటివ్గా తక్కువ ఉంది. ఎందుకంటే మొత్తం అంతా అయిపోయింది. ఆల్ ద స్టేట్స్, కంట్రీస్, ఎవ్రీ వన్ ఈస్ పుషింగ్ ఫర్ సమ్ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్స్ అండ్ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఎకానమీ ఫీల్డ్. డోంట్ నెగ్లెక్ట్ ఎకానమీ. ఓకే, రీసెంట్లీ యుఎస్ఏ ఫెడరల్ కూడా టైట్నింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది ఇండియాలో? యుఎస్ఏ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారా పెంచుతున్నారా రీసెంట్గా?